సంక్రాంతి పండుగ పరిస్థితికి ముందర రైతు సోదరులు కాటి రేవులనేటువంటి పండుగ కార్యక్రమాన్ని జరుపుకోవడం, వ్యవసాయంలో తమకు చేదోడుగా ఉండేటువంటి ఎడ్లను చక్కగా అలంకరించి వాటికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలని చూసేటువంటి పండుగగా కూడా చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనులు పూర్తి కాబడి పంటలు చేతికొచ్చిన వేళ మళ్ళీ వ్యవసాయం చేసుకునే క్రమంలో ఆ ఎడ్లకు కృతజ్ఞత ఉండే విధంగా కోడలకు సంబంధించినటువంటి ఒక పండుగ కూడా మనం భావించవచ్చు. ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి వీధిలో రైతు మిత్ర సంబంధించిన రైతు సోదరులు ఆ కోడెల ప్రతిబింబాలను శివలింగ రూపంతోని పండుగ వాతావరణం లోపల ఏర్పాటు చేసుకుని మట్టితో వాటికి పూజలు గాంపేసి ప్రసాదాలను కూడా అందజేసి ఎలాంటి కీడు మా వ్యవసాయంలో చేదోడు వాదోడు ఉంటున్నటువంటి ఈ కోడలకు ఈ ఎడ్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడమని చెప్పని ప్రార్థించేటువంటి కార్యక్రమం ఎల్లమ్మ తల్లి దగ్గర ప్రతి ఏటా చేయడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో సంక్రాంతి పండుగ పర్వదినం వచ్చిందంటే కోడెలకు ఎద్దులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత అంత కాదు. మనం గంగిరెద్దులకు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆట పాటతోటి ఆ కోడెల్ని తీసుకొని వచ్చి కోడెలు కూడా ఆ పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైంది. నంది వాహనంగా కూడా మనం పిలువబడేటువంటి వాటికి సంరక్షించేటువంటి రైతు సోదరులు వాటి పేరు మీద పండుగ జరపడం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనందదాయకము, శుభదాయకము. ప్రతి ఏటా కూడా ఇక్కడికి రైతు సోదరులు పిలవని రావడం, ఈ పండుగలో పాల్గొనడం, ఎల్లమ్మ తల్లి దగ్గర ఎలాంటి కీడు మాతో చేదోడు వాదోడు ఉండేటువంటి ఎడ్లకు రాకూడదని, అదేవిధంగా వ్యవసాయం చేసుకునే క్రమంలో వడగండ్ల వర్షం పడకూడదని, పంటలకు ఎలాంటి నష్టం జరగకూడదని, పండించిన పంటలన్నీ కూడా ఇంటికి చేరుకునే విధంగా దీవించని చెప్పని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రార్థన చేయడం. ఇక్కడ ఎడ్లను కూడా దాటియడం అంటే ఒక పచ్చని తోరణం కట్టి మనం పండించిన పంటలకు సంబంధించినటువంటి కాయలను కూడా కట్టి ఎడ్లను దాటించడం అంటే ఎలాంటి కీడు రాకుండా ఉండేటువంటి కార్యక్రమం ఆనవాయితీ మన సాంప్రదాయపరంగా వస్తున్న పండుగను జరపడం శుభదాయకం. ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ తమ పంటలు పండించే వారికి అంతా మంచి జరగాలని, పంటలు సమృద్ధిగా పండాలి, సగం చక్కటి వర్షాలు పడాలని చెప్పని ఆ భగవంతుణ్ణి అమ్మవారిని ప్రార్థిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరికీ రైతులందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహాలక్ష్మి రైతు సంఘం కాటిరేవులు పండుగకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు రావడం మాకు ఎంతో సంతోషకరం. నిరుడు కూడా వచ్చిండు, పెనుతాప కూడా వచ్చిండు. ఈ రోజు కూడా పిలవగానే అయినా సరే వస్తున్నారని మాట ఇవ్వడం జరిగింది. అందరి తరఫున రైతుల తరఫున అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పంటలు బాగా పండాలని, అలాగే రాలి వానలకు గాలి దెబ్బలకు పంటలు చల్లగా చూడాలని ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చిన అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.